లేకపోతే ఇంకో సమయంలో ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఇలాంటివైనా వీటన్నిటికీ ఒక ఇది పెడుతూ మేమంతా ఒకటే అని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం. మూడోది సరే తాజాగా వచ్చింది ఇంకోటి కూడా మీరు గమనిస్తే సినిమా కోణం కూడా ఆయన చాలా తీసుకొచ్చారు. రామారావు నాగేశ్వరరావు ఉన్నప్పుడు మా కజిన్ బ్రదర్స్ కూడా అటొకరు ఇటొకరు ఉండి కొట్టుకునేవాళ్ళు. ఆయన అభిప్రాయం ఉంది. మా చిన్నప్పుడు ఎన్టీఆర్ పార్టీ ఐఎన్ఆర్ పార్టీ ఏ పార్టీ అంటే ఇది చెప్పేవాళ్ళు ముందు. ఇప్పుడైతే టీడీపీ వైసీపీ బీఆర్ఎస్ అంటారు. కానీ అప్పుడు నేను ఆ వాతావరణాన్ని మార్చానని ఆయన ఎప్పుడు చెప్పేది. నా చిన్నప్పుడు కూడా మా బ్రదర్స్ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇది ఆ సినిమాల గురించి ఎంత వాదులాడుకుంటే అదే కదా 30-40 ఏళ్ళకి చిరంజీవి వచ్చాక రక్తనిధి అని ఇంకోటిని తర్వాత పార్టీ అని ఆయన కొంచెం దాన్ని నిర్మాణాత్మకంగా అభిమానులను ఒక సైన్యంగా మార్చుకునే ప్రయత్నం ఆయన చేశారు. అందుకని అది కూడా నేను ఆయన క్లెయిమ్ చేస్తూ మేము 4-5 చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. వెంకటేష్, బాలకృష్ణ ఇవన్నీ చెప్పడం, నాగార్జున ఇవన్నీ చెప్పడం ద్వారా ఆయన చాలా కీలకమైన సంకేతం ఇస్తున్నారు. మేము పరిశ్రమలో వాతావరణం మార్చాము, పరిశ్రమను ఏదో 2 శిబిరాలుగా లేదా వర్గాలుగా చూడటం సరికాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అందుకే నిన్నటి మెగా మెసేజ్ అనేది అది మల్టీ సిగ్నల్డ్, అంటే చాలా సిగ్నల్స్ దాంట్లో ఉన్నాయి. దీన్ని రాజకీయంగా చూసినప్పుడు మటుకు ఇది బీజేపీకి జనసేన కాంబినేషన్కు ఉత్సాహం ఇచ్చే పరిణామం అని మనం ఒకటి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా మూడోది ఇప్పుడు విశ్వక్సేన ఆయన కూడా బాగా వివాదాస్పదమైన దూకుడు కలిగిన వగైరా వగైరా ఆయన అలా ఉంటాడు మామూలుగా. ఆయన సినిమాలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉండి ఆడుతూ ఉంటాయి ఎవరైనా చెప్పినా. కానీ ఆ సమయంలో చెప్పినప్పటికీ కూడా ఆ కాంపౌండ్ నుంచి ఈ కాంపౌండ్ కొంచెం మారడం అన్నది కూడా పరిశ్రమలో కొంత రాజకీయపరమైన లేదా కుటుంబాల పరమైన కొంత మార్పుకు కారణమవుతుందేమో, అలాంటి ప్రయత్నం కూడా జరుగుతుందేమో అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న వస్తుంది, మొదట్లో పవన్ కళ్యాణ్ ఎందుకు అన్నయ్యతో విభేదించి బయటకు వచ్చాను, అంత గౌరవించే ప్రేమించే ప్రాణాధికుడైన అన్నయ్యనే నేను ఎందుకు విభేదించానని చెప్పుకున్నారు. అలాగే నాకు రాజకీయాలతో సంబంధం లేదని 1-2 సార్లు చిరంజీవి ఎందుకు చెప్పుకున్నారు. ఇప్పుడు ఎందుకు జై కొట్టేదాకా వెళ్ళారు అంటే ఇప్పుడు విజయం సాధించి ఒక విధంగా వెళ్తున్నారు కాబట్టి దీన్ని ఈ ప్రయోగం చేయొచ్చు, ఈ ప్రయాణం చేయొచ్చు అనే నిర్ణయానికి ఆయన వచ్చారా అని కూడా మనం ఆలోచించాలి. ఇంకా దీని వెనుక మోదీ గారి అదృశ్య హస్తమో అదృశ్య కమలమో, అదృశ్యం ఎందుకు దృశ్యమే కనిపిస్తూనే ఉంది కదా, అది ఉందా అన్న ఆలోచన కూడా అనే సందేహాలకు కూడా ఇది ఆస్కారం ఇస్తుంది. బట్ వెరీ ఇంపార్టెంట్ సినిమా పరంగా రాజకీయ పరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ముఖ్యమైన అంశం. 2 తెలుగు రాష్ట్రాలను ఎందుకు అంటున్నానంటే జనసేనకు తెలంగాణలో కూడా గుర్తింపు వచ్చింది. ఎన్డీఏ తెలంగాణలో కూడా మళ్ళీ తేవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. మెగా కాంపౌండ్లు లేకపోతే అన్నీ ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉంటాయి. కాబట్టి ఈ కోణాలన్నీ దీంట్లో ఇమిడి ఉన్నాయి. సో నిన్న మేజర్ ట్విస్ట్ టర్నింగ్ ఇచ్చుకొని ఉంటాడు కదా, కొంచెం టర్నింగ్ ఇచ్చిన మెగా టర్న్ ఇచ్చినట్టు లెక్క. మెగా టర్న్ మెగా సీల్ అయితే దీంతో వెంటనే రాజకీయ మార్పు వచ్చేస్తుందంటే సోషల్ మీడియాలో హెడ్డింగ్లు పెట్టినంత సులభంగా రాజకీయ పరిణామాలు రావు. దీని ఇంకొక డైమెన్షన్ కనుక మీరు చూస్తే సామాజిక సమీకరణాల కోణంలో వీళ్ళందరూ ఒకటవుతున్నారు కాబట్టి మనం మరింత జాగ్రత్త పడాలి అని తెలుగుదేశం వర్గాలనండి లేకపోతే వీరాభిమానులనండి కొంత జాగ్రత్త పడే ఒక అవకాశం వస్తుంది. ఎందుకంటే సార్ ఇవి ఏవి యాదృచ్ఛికంగా జరగట్లేదు. ఇదే సమయంలో పీకే సీఎం అని ఒక ట్యాగ్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టారనే వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. డిప్యూటీ సీఎంను సీఎం అని ఎందుకు పెట్టారు? ఇది సహృద మంచి కోసం పెట్టారా లేదా ఇది కొంచెం వివాదాస్పదం చేస్తారా? అంతకుముందు సీఎం డిప్యూటీ సీఎం అదో చర్చ నడిచింది. లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్యలో వాళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళ అనుయాయుల్లో. ఇప్పుడు సీఎం పీకే అంటే వేరే రకరకాల నన్ను అడిగితే కూడా నేను 100 అర్థాలు ఈ అక్షరాలతో 100 కాంబినేషన్స్ నేను చెప్తాను. అది కాదు కదా సమస్య, దానికి ఒక ఖచ్చితమైన కోణం ఉంది. కానీ నిన్ననే మీడియాలో ఇంకో వార్త కూడా, ఒక ముఖ్యమైన మీడియాలో పవన్ లేకుండా తొలిసారి క్యాబినెట్ సమావేశం అని ఒక వార్త కనిపిస్తుంది, ఒక హెడ్డింగ్ కనిపిస్తుంది. అదే మరీ అమాంబాబత్ ఛానళ్ళు లేకపోతే మీడియా కూడా కాదు, కొంచెం పేరు మోసిన మీడియానే. కాబట్టి ఇవన్నీ ఎక్కడెక్కడ హెల్త్ ఇష్యూ ఉంది నిజంగా, నేను కాదని హెల్త్ ఇష్యూ ఉందని మనం ముందే అనుకున్నాము. కానీ వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ నేను మీకు చెప్తున్నా. అంటే ఇవి రెండు కొసలు కదా. పవన్ కళ్యాణ్ హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ
ముఖ్యమైన అంశాలు ఏం మిస్ అవ్వట్లేదు కదా. మొన్న అటవీ అధికారులు ప్రశంసించారు. మన దగ్గర ఇంకో టాపిక్ కూడా ఉంది కదా, మీరు బాగా హైలైట్ చేసి రాక్ గీక్ అంటున్నారు కదా, రాకింగ్ టాపిక్ ఒకటి ఉంది కదా మీరు. అందువల్ల తప్పకుండా చిరంజీవి పూర్తిగా జనసేనతో ఐడెంటిఫై అయిపోయారు. ఈ ఐడెంటిఫికేషన్ పవన్ ప్రమాణ స్వీకారం రోజు మోదీకి అన్నదమ్ములు ఇద్దరు అటు ఇటు నిలబడిన రోజే, అంటే ఆ కాంబినేషనేనా ఇంకా సెటిల్ అయిపోతుందా? తెలుగు రాష్ట్రాల్లో అటు అన్న ఇటు తమ్ముడు మధ్యలో మోడీ ఉండేటటువంటి ఈ బొమ్మ, ఇది కాంబినేషన్గా రాబోతుందా అనే ప్రశ్న మటుకు వస్తుంది నిన్న మాట్లాడిన ద్వారా దాని ద్వారా. సార్ మరొక అయితే ఇంకొక ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా చూస్తే లైలా అనే ఆ సినిమాను అప్పుడే దాన్ని ఏమనాలి బ్లాక్ చేయమని, దాన్ని బాయ్కాట్ చేయమని ఒక హ్యాష్ ట్యాగ్ నడుస్తూ ఉంది. దాంట్లో కొన్ని అసందర్భమైన విషయాలు మాట్లాడారు, అది ఇదని వాళ్ళ తరఫున మాట్లాడే 2-3 సోషల్ మీడియా సైట్స్లో ఇప్పటికీ అది కూడా ఉంది. మీరు గుర్తిస్తే ఇది ఒక విధంగా పుష్ప 2 విడుదలైనప్పటి పరిస్థితి అంత సినిమాగా ఇది, అది ప్యాన్ ఇండియా అయినప్పటికీ ట్రెండ్స్ ఒకటే ఉన్నాయి. నిన్న చిరంజీవి మాట్లాడినప్పుడు ఆ సినిమా హిట్ అయినందుకు, బ్లాక్ బస్టర్ అయినందుకు గర్వపడుతున్నారు అంటే, సినిమాలు అన్న తర్వాత కొన్ని ఆడుతూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయని, గేమ్ చేంజర్ అని పేరు చెప్పకపోయినా ఆ వాస్తవాన్ని అయితే నేను గుర్తిస్తున్నాను. అదేం ప్రధానం కాదు, పరిశ్రమ ముందుకు పోవడం అన్నారు. కానీ పుష్ప 2ను కూడా మొదట్లో రకరకాల పేర్లతో దాని మీద కొంత దుమారం రేగిన మాట, ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది, లేకపోతే ఇదిగో పోలీసులు వచ్చారు, లేకపోతే ఆపేసారు, ఇట్లాంటివి అన్నారు. ఇప్పుడు దీన్ని బ్లాక్ చేయాలని వైసీపీ వాళ్ళు, వైసీపీని బలపరిచి కొంతమంది, అందరు కాకపోయినా ఎందుకు అంటున్నారు అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అప్పుడు 2 శిబిరాలు అయ్యారు. అంటే అల్లు అర్జున్ పేరు చాలాసార్లు వస్తుంది, అది కూడా నేను చెప్పేసాను నిన్ననే. అల్లు అర్జున్ పుష్ప మొన్న అది వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ సెరమనీ అని జరిపారు. అంటే కొంచెం అంతా ఉద్రిక్తంగా వివాదంగా నడిచింది కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా వాళ్ళు జరిపారు. దాంట్లో అల్లు అర్జున్ ఆర్మీ అని మాత్రమే అన్నారు ఆయన. ఈ మిగిలిన కాంపౌండ్లు ఇవన్నీ ఆయన దాని జోలికి ఏం పోలేదు. రెండవది నేషనల్ స్టార్డమ్ రావడం అన్నదాన్ని సుకుమార్ కూడా, దర్శకుడు కూడా దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నువ్వు నటిస్తే నేషనల్ అవార్డు విన్నింగ్ స్టార్ నటించేటట్టుగా ఉండాలి అని చెప్పానంటే, అల్లు అర్జున్ను ఒక ఆల్టర్నేట్ లాగా, అంటే అనే పద్ధతిలో తీసుకురావడానికి ఆ శిబిరం గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు. కానీ ఇప్పటికే ఆయన ఇండియాలో బిగ్గెస్ట్ ఎర్నర్ అయింది కాబట్టి, అందువల్ల చాలా డైమెన్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. కథలో చాలా ట్విస్టులు ఉన్నట్టుగా ఉన్నాయి. పుష్ప 3 నేను ఒకటే తీశాను 3 గంటలు, దాన్ని పుష్ప 3 వరకు మీరు తీసుకొచ్చారన్నారు. ఈ పొలిటికల్ అన్నది పుష్ప 4 అవుతుందో తెలియదు. వీ హ్యావ్ టు సీ. సార్ ఏంటి తాడేపల్లిలో జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం, జగన్ ఇంటి ఎదుట ఇండియన్ ఏదో గ్రీన్